ప్రశ్న వేశాను, సందర్భం వచ్చింది, మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను. కామన్ సెన్సే వాడండి. అడవికి రాజు ఎవరో చెప్పండి? ఎవరండి? సింహం. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, అడవికి రాజు సింహం అయినట్లయితే సింహం చాలా బలమైందంటారా, కుందేలు చాలా బలమైందంటారా? మీరు కామన్ సెన్స్ వాడితే ఎవరైనా చిన్నపిల్లవాడినైనా సరే కుందేలు బలమైందా లేకపోతే సింహం బలమైందా అనే ప్రశ్న ఒకవేళ వేస్తే వెంటనే సాధారణంగా వచ్చే జవాబు ఏంటండి? సింహమే బలమైంది, అందులో సందేహం లేనే లేదు. ఒకరోజు ఆకలితో గాండ్రిస్తూ సింహం అడవిలో తిరుగుతూ ఉంది. ఈ లోపల గాండ్రింపు విన్నటువంటి బయట చక్కగా మేత మేస్తున్నటువంటి కుందేలు ప్రక్కనే ఉన్నటువంటి చిన్న బండ సందు కనిపిస్తే ఆ బండ సందులోకి వెళ్ళిపోయింది. ఆ కుందేలను చూసినటువంటి సింహం చాలా పరుగున గాండ్రిస్తూ వచ్చేసింది. అమాంతంగా వచ్చి కుందేలు మీద పడబోతుంటే ఆ కుందేలు ఏం చేసిందంటే పక్కనే ఉన్నటువంటి బండ బీటలోకి వెళ్ళిపోయింది, బండ సందులోకి వెళ్ళిపోయింది. ఆ బండ సందులోకి ఆ కుందేలు వెళ్ళిపోయిన తర్వాత ఆ సింహం ఆ కుందేలు కోసం ఇంకా గట్టిగా గాండ్రిస్తూ అరుస్తూ ఉంది. ఈ గాండ్రింపులు విన్నటువంటి మిగతా సింహాలు కూడా పరుగున ఆ శబ్దం ఎక్కడొస్తుందో అక్కడికి వచ్చేసినాయి. 10 సింహాలు ఆ బండ చుట్టూ తిరుగుతున్నాయండి. ఈ 10 సింహాలు ఆ బండ చుట్టూ తిరుగుతూ గాండ్రిస్తూ ఉన్నా సరే ఆ కుందేలు మాత్రం ప్రశాంతంగా తన కళ్ళ ఎదురు తిరుగుతున్నటువంటి సింహాలను చూస్తూ ఉంది. అలా చూస్తూ కాసేపు ఆయన నిద్రపోయిందండి. ఏమిటి నిద్రపోయింది? కుందేలు. ఎవరి ముందు? 10 సింహాల ముందు. అవేమో వికృతంగా ముఖం పెట్టి కోర్లన్నీ చాచేసి గట్టిగా అరుస్తున్నా సరే ఈ కుందేలు ఏమీ భయపడలా, కాముగా పడుకుంది. అరిచి కాముగా వెళ్ళిపోయినాయి. ప్రశ్న, కుందేలు బలమైందంటారా లేక సింహం బలమైందంటారా? ఇప్పుడు చెప్పండి. సింహమే బలమైందండి. మళ్ళీ మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఏమిటో లోపలికి వెళ్ళినప్పుడేమో కామన్ సెన్స్తో వెళ్ళాం, బయటకు వచ్చేటప్పుడు ఆ కామన్ సెన్స్ కూడా పోయింది మనకి. అనుకోకండి, కుందేలే, సింహం సింహమే. కల్వరి టెంపుల్కి వెళ్ళేంత వరకు మన మైండ్ మన చేతిలో ఉంటుందండి. అక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఆయన చెప్పిన దానికల్లా తలకాయ ఊపేస్తూ ఉంటాం మనం. మీరెవ్వరూ కూడా అలాంటి వాళ్ళు కాదు. ఎప్పుడు చెప్తుంటా, మళ్ళా చెప్తున్నా, సతీష్ కుమార్ వాక్యాన్ని అందిస్తున్నప్పుడు అది ఖచ్చితంగా వాక్యంలో నుండే వెత్తబడుతుందా లేదా, నేను అందించే బోధ వాక్యానుసారమా కాదా అనేది మీరు కూడా ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి. నేను అందించే వాక్యము వాక్యానుసారము అని 100% మీకు ఖచ్చితమైన నిర్ధారణ ఉన్నప్పుడే ఆ వాక్యాన్ని మీరు స్వీకరించి దాన్ని ఆచరించాలి. ఒక సతీష్ కుమార్ విషయంలోనే కాదు, ఈరోజు మన టీవీలో చాలామంది బోధకులు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడే బోధకులు వచ్చేసారు. ఇంతమంది బోధకుల మధ్య ఏది వాక్యానుసారమైంది, ఏది శక్తి కలిగింది, ఏది ఆత్మీయ జీవితాన్ని బలపరచగలిగింది, ఏది ఒక మనిషిని దేవునికి దగ్గరగా చేర్చగలిగింది, విశ్వాసాన్ని పురికొల్పగలిగింది, పరిశుద్ధతలోనికి నడిపించగలిగింది, దేవుని మీద ఆధారపడే విధంగా చేసేది
ఆ వాక్యము ఎక్కడుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎవరు బోధిస్తున్నారు, ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు పరిశీలించాల్సినటువంటి అత్యవసరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. సహోదరులు, కుందేలు బహుబలం, సింహం బహుబలమైంది, అడవికి రాజు, కానీ కుందేలుని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏమిటి? కుందేలు బలమైంది కాబట్టా? కానే కాదు. కుందేలు బహుబలహీనమైనటువంటి జీవి, కానీ కుందేలు ఏర్పరచుకున్నటువంటి దాగు స్థలం మాత్రం చాలా బలమైంది. కుందేల్లో బలం లేదు, కానీ తాను ఏర్పరచుకున్నటువంటి ఆశ్రయంలో బలం ఉంది. కుందేల్లో బలం లేదు, కానీ తను ఏర్పరచుకున్నటువంటి నివాస స్థలములో బలం ఉంది. కుందేల్లో బలం లేదు, కానీ తను ఆశ్రయించినటువంటి ఆ బండలో బలం ఉంది. ప్రియ సహోదరులు, మనం బలమైన వాళ్ళం కాకపోవచ్చు, కానీ మనం ఏర్పరచుకున్నటువంటి దాగు చోటు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే బండ బహు బలవంతుడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. అందుకే దావీదు దాగుచోటు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితంలో నేను ఎవరైనా తరుముతున్నారా? హాని చేయాలి, కీడు చేయాలి, నష్టపరచాలి, అవమానపరచాలి, గాయపరచాలి, సంతోషం లేకుండా చేయాలి, కుటుంబాన్ని కూల్చేసేయాలి, ఉద్యోగంలో నుంచి బయటికి గెంటేసేయాలి, ఉన్న ఇంట్లో నుంచి ఎలాగైనా నేను బయటికి తరిమేసేయాలి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత నీకు దూరం చేయాలి. ఎవరైనా నీ జీవితంలో నిన్ను తరుముతున్నారు. అలా తరిమేటటువంటి వాళ్ళు నీకంటే బహుశక్తి కలిగిన వాళ్ళుగా, నీకంటే జ్ఞానం కలిగిన వాళ్ళుగా, నీకంటే పరపతి కలిగిన వాళ్ళుగా, నీకంటే డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళుగా, తెలివైన వాళ్ళుగా బహుశా నీకు కనిపించవచ్చు. వారికి ఉన్న స్థితిగతులను చూసి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసి, వారికి ఉన్న పదవిని చూసి, వారికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి సహజంగా నీకు ఒక భయం ఏర్పడుతుంది. ఏమిటంటే ఇలాంటి వారిని ఎదుర్కోవడం మన వల్ల కాదు, మనం ఎదుర్కోలేము. ఒక మనిషి సాధారణంగా ఎదుర్కోలేనప్పుడు ఏమవుతాడో తెలుసా అండి? రాజీ పడిపోతాడు. ఏమవుతాడు? రాజీ పడిపోతాడు. ఈరోజు మనలో కొంతమంది పాపానికి ఎదురు నిలవలేక, సైతాను శోధనలకు ఎదురు నిలబడలేక, జయించలేక రాజీ పడిపోయే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. బ్రదర్, నా వల్ల కావట్లేదు బ్రదర్, నాకు తెలుసు నేను చేస్తుంది తప్పని బ్రదర్, కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకని? ఆ శోధన చాలా చాలా బలంగా ఉంది బ్రదర్. సైతాను బహుగా శోధించేస్తున్నాడు బ్రదర్, కాబట్టి నేను ఇంక లొంగిపోతున్నాను బ్రదర్, నా వల్ల కావట్లేదు బ్రదర్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అడుగుతున్నాను ఈరోజు నా ప్రియ సహోదరులు, ఏ శోధన నీ మీద బహు బలంగా పనిచేస్తుంది? ఏ పాపము నిన్ను మాటిమాటికి ఊరిస్తుంది? లేదా ఏ పాపిష్టి మనిషి నిన్ను మాటిమాటికి శోధిస్తుంది? దేన్ని ఎదుర్కోలేక, దేన్ని జయించలేక నువ్వు లొంగిపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయి.